యుద్ధం గుండె బలమే నీ వరం ఎవరికి తల వంచకు కండలు పిండే కష్టజీవులకు తిండికి కరువుంటుందా నిజాయితీకై నిలిచే వారికి పరాజయం ఉంటుందా మంచితనంబుకు మించిన పెన్నిధి మనిషికి వేరే ఉందా మనిషికి వేరే ఉంటుందా ఎవరికి తల వంచకు ఎవరిని యాచించకు అంజీ 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 మనం విరళం కావాలంటే ఏం చేయాలరా ముప్పుట్లా తిని హాయిగా నిద్రపోతే మంచి వీరుడు అవుతాం రా. ముప్పుట్లా తింటే ఎవరైనా వీరులు అవుతారా కర్రసాము కత్తిసాము గుర్రపు స్వారీ ముష్టియుద్ధము ఇవన్నీ నేర్చుకుంటే వీరులు అవుతాంరా ఒరే అన్నయ్య మనకెందుకురా ఈ కర్రసాములు కత్తిసాములు ఏదో ఉన్నంతలో హాయిగా తిని పడుకోకుండా మనకెందుకురా మనం ఏమన్నా రాజ్యాలు ఎలా పాడా అలా అనుకురా అంజీ. ఎవరైనా పరారాజ్యస్తులు వచ్చి మన రాజ్యంపై దండెత్తుతే మన రాజుగారిని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారా అంటే ఇప్పుడు దానికి మనం ఏం చేద్దామంటావు అందులోకే ప్రతి ఒక్క పౌరుడు వీరుడు కావాలి నేను కరసాం నేర్పిస్తాను నేర్చుకో నేర్పిస్తావా అరే చెప్పరా ఎలా ఇదో అంజీ కింద రెండు పైన ఒకటి గుర్తుపెట్టుకో కింద రెండు పైన ఒకటి పైన ఒకటి గుర్తుపెట్టుకో కింద రెండు కింద రెండు ఒకటి రెండు మూడు వచ్చేసింది ఒకటి రెండు మూడు కాలు చేతులు విరుగుతాయిరా పోనీ కష్టం నేర్పిస్తాను నేర్చుకోరా కత్తే అంజీ కాసుకో చెప్పా భలే పని చేస్తున్నారా తోటలో అందుకనే కదా పిన్ని బలే రావడానికి పేరు వచ్చింది రే అంజిగా ఓ నేను ముందు ఈ వేళప్పుడు రాకుమారి వనంలోకి వస్తుంది శ్రావణ్ అన్నారా మిమ్మల్ని అవును నువ్వు రోజు చెప్తున్నావు మేము రోజు వస్తూనే ఉన్నావు కానీ ఏమిట్రా కానీ కదులుతారా కర్రతో వడ్డించమంటారా కొడతావమ్మ కొట్టు కొట్టు అరే భగవంతుడా ఒక్క కొడుకునిమ్మంటే ఇలా రాక్షసుని ఇచ్చాడు అమ్మా కొట్టమ్మ రాకుమారి వచ్చా నవ్వలే.
చేయాలి? మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దామా, రాజుగారు కొత్తగా సత్రం కట్టించారు చూసావా, దాని ముందు ఎవరో బుర్రకథ చెప్తున్నారంట, పోయి రేసొద్దామా? దా. ఇతిహాసము విన్నారా, ఆది సాహసులే ఉన్నారా, హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికో హెచ్చరిక. యక్షుల నిధులు అందరి వండి నిక్షిప్తాలవి పాతాళంలో, యక్షుల నిధులు అందరి వండి నిక్షిప్తాలవి పాతాళంలో, లక్ష ఉంటవి లక్ష శక్తులు దక్ష సాహసికి దక్కేనండు. ఇతిహాసము విన్నారా, ఆది సాహసులే ఉన్నారా, హెచ్చరికో హెచ్చరిక, హెచ్చరికో హెచ్చరిక. నాటి వారి వలె చెటి వాడలు, నాటి వారి వలె చెటి వాడలు, చదగలయ్యా సాహసమటు. నాటి వారి వలె నెటి వాడలు, చదగలయ్యా సాహసమటు. ఘాటు ఘాటుగా కథ నడిపింపగ నేటికెవరు మరి కథానాయకు, ఘాటు ఘాటుగా కథ నడిపింపగ నేటికెవరు మరి కథానాయకు. నీవా మరి నీవా మరి నీవా ఏం చెప్తున్నావురా బాబా? రాణిగారి తమ్ముడు, రాజుగారి బహుమతి, శ్రీ 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 సీను మహారాజు గారు ఏం చేస్తున్నారు? తప్పు తప్పు. ఏమిటి సంత, ఏమిటి గోల? ఏదో పేదవాళ్ళం బాబు, కథలు చెప్పుకొని కాలం వెళ్ళమేస్తున్నాం. బుర్రకథ బాబు. భిక్షాటకులం బుర్రకథ చెప్పు. వినోదమా? ప్రమాదం ప్రమాదం. తప్పు తప్పు. పన్ను చెల్లించాల్సిందే, పన్ను. అయ్యా పూట గడవని భిక్షాటకులం, పన్ను ఎక్కడి నుంచి ఇస్తాం బాబు? దయ చూపించండి తోరా. పన్ను వాల్సిందే. ఓయ్ గడవాయలు, మీరు గంటాపత్త కూర్చుకోండి. అయ్యా ఈ అన్యాయం జరిగితే శాస్త్రం లేదా? ఇవన్న దక్కి రాజభట్ల మీద రాణిగారి సొంతవి, చేస్తున్నారు, చాలా తప్పు చేస్తున్నారు. రాజుగారి బొమ్మర్దివి. తప్పు తప్పు. నీకు పన్ను కావాలి. ఎన్ని వరహాలేంటి? ఒరే అక్కడ ఏం కావాలరా? ఎన్ని ఇస్తావు? 50 వరహాలు కావాలా? వాళ్ళు పరాయి రాజేస్తుంది, కొట్టకూటి కోసం మనకు ఎగసంకి వచ్చారు. వారి దగ్గర నుంచి పన్ను వసూలు చేయడం భావ్యమా? తప్పు తప్పు. స్వదేశీ నుంచి పన్ను వసూలు చేస్తే ఊరుకుంటారా? పరదేశాలతో పన్ను వసూలు చేయాలి. అలాగా? అయితే నేను ఇస్తాను పట్టు. ఒరే ఆంటీ, ఇస్తాను. నేను కొన్ని. తప్పు చేస్తున్నారు మీరు, తప్పు చేస్తున్నారు. ఏం కావాలి నీకు? పన్ను కావాలా? దానికి అర్థం ఉండి రాజుగారు బాబర్ది అయితే? శ్రీ మహారాజు. అయితే తప్పు తప్పు. అయ్యా నీ ధైర్య సాహసానికి మెచ్చాను నాయన. ఇదిగో నాయన నీకు లక్ష. నాయన ఉజ్జయిని పురకీర్తిని కాపాడావు నాయన, చాలా మంచివాడివి బాబు. నీ పేరేంటయ్యా? తోటరాముడు. తోటరాముడు. తోటరాముడికి జై! తోటరాముడికి జై! రాజుగారికి! వెళ్ళొస్తాం బాబు. మీ పేరు చెప్తూ పట్టుకుంటాం. ఒరేయ్, ఒరే ఆంటీ, ఒరే అన్నయ్య, ఈ సీనుకి ఇదే పోయే కలంరా. పేద ప్రజల దగ్గర ధనం వసూలు చేస్తాడు. అవునరా? ఒరేయ్, ఈ విషయం ఎలాగన్నా మనం మహారాజు గారికి చెప్పాలరా. ఒరేయ్, ఆ. మహారాజు గారు చేయమని చెప్తున్నాడా లేక వీడే స్వయంగా వసూలు చేస్తున్నాడా? అదే మహారాజు గారికి ఏదో ఒక ఒకసారి రోజు వెళ్ళి. మహారాజు గారితో మీరు సంగతి అంతా చెప్పాల్సిందే. అంతే ఒరే చెప్పాలి. ఆంటీ, ఆ, అచ్చం సీను మహారాజు విడిపోతావురా. నేనా ఆ. మహారాజు లాగా ఉన్నానా? అరే అన్నయ్య, ఇగో నాకు ఒక చిన్న కోరికరా. ఈ వేషాలతో మనం పిన్ని దగ్గరికి వెళ్ళి ఆమెను కొంచెం భయపడిద్దామా? పద. పద. రాజ్య పరిపాలన సుస్థిరంగా ఉండాలంటే
ప్రజల సహకారం చాలా అవసరమమ్మా. ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ పతనం తప్పదు. అయితే నాన్న ప్రభుత్వము ప్రజలపై ఆధారపడి ఉందంటారా? నిస్సందేహంగా నిస్సందేహంగా. అదేం కాదు, అంతా మన ప్రతాపం మీదే ఆధారపడి ఉంటుంది. తప్పు తప్పు. ఏమిటో మామయ్య మన ప్రతాపము? ఏముందమ్మా, ఎక్కడో తన్ను తినొచ్చుంటాడు కదా. చూడకు. చాలే ఊరుకోండి. ఇలా రాజ్యంలో కాలు మీద కాలేసుకుంటూ కూర్చుంటే ఎలా తెలుస్తుంది? అలా కోట దాటి వస్తే తెలుస్తుంది మన ప్రతాపం. ఇంతకీ ఏం జరిగిందిరా? ఏం జరగడానికి తగదబడ్డం. ఎవరితో? అదే మన తోటమాలేదు శాంతమ్మ. ఆ, ఆ శాంతమ్మ కొడుకు తోటరాములు లేడా, వాడితోటి అదేమిట్రా? కోట ముందు ఎవరో భిక్షాటకులు కథలు చెప్పుకుంటున్నారు. ఉమ్, అక్కడ కొంతమంది పోగిరి ఎరువులు పోగయ్యాలని చేస్తున్నారు. ఆ, వాళ్ళని నేను తుక్కు తుక్కుగా తగ్గలే. మామయ్య ఆ. వాళ్ళను తన్నావా లేక నిన్నే వాళ్ళు తన్నారు? వాళ్ళు నన్ను తన్నారంటే నువ్వు నమ్ముతావా? ఇందు నమ్మలే. నువ్వు నమ్మవులే, నాకు తెలుసులే. ఊరుకోండి. మీకంతా ఎగతాళిగానే ఉంది. ఇదేమంత చిన్న విషయం కాదు. ఈ రోజు వాడయ్యాడు, అప్పు రేపు మీరవుతారు. అప్పు. వాడు ఆ, కోటరాముడు నా మీద తిరగబడ్డాడు. ఇంకా అంతా మాకు అర్థమైంది లేరా. ఇంతకు నన్ను ఏం చేయమంటావు రాని? వెంటనే వాడిని పిలిపించి శిక్షించండి. సరే, అరే మీరు తక్షణమే వెళ్ళి తోటరాముడు అని పిలుస్తున్నాను, తీసుకురండి. రేయ్, వాడి తమ్ముడు అంజగాడు ఉన్నాడు, వాడిని కూడా కట్టేసి కొట్టుకుని తీసుకురండి. ఎందుకు మామయ్య తంతాడని భయమా? మామయ్య, మీరు ఎలాగైనా సరే వాడిని శిక్షించాల్సిందే. తప్పు ఉంటే తప్పకుండా శిక్షిస్తాం. ఆ, తప్పు లేకపోవడానికి నన్ను కొట్టడం తప్పు కాదు. కొట్టారా? మహారాజు గారు వందనం. ఎవరు రాముడు? ఏయ్, తలలు వంచండి మీరు. నేను తప్పు చేశానా తల వంచడానికి? రాజపురుషుల మీద చేయి చేసుకున్నావట, దీనికి నీ సమాధానం? నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా మహారాజా? ఆ, అబద్ధం చెబితే ఉజ్జయినిలో ఎటువంటి శిక్ష విధింపబడుతుందో నీకు తెలీదా? కాబట్టి నిజమే చెప్పు. సీను మహారాజు గారు నడివీధిలో ఎవరో భిక్షాటకులు కథలు చెప్పుకుంటుంటే ఓహో. అక్కడికి వచ్చి ఆ. పన్ను కావాలని వారిని వేధిస్తున్నాడు. ఊరుకోరా. మేము ఎంతగానో చెప్పి చూసాం, ఆ. కానీ మా మాట వినలేదు. మనకు మన రాజ్య ప్రతిష్టకు భంగం కలుగుతుందని కాస్త చేయి చేసుకున్నాం. ఆ? మీరు నన్ను కొట్టారా? మిమ్మల్ని నేను తుక్కుగా కొట్టాను. కాదు కాదు కాదు, మేమే మిమ్మల్ని కొట్టాము. నేనే తుక్కుగా కొట్టాను. లేదు లేదు, మేమే నిన్ను కొట్టాము. నిన్నే తుక్కు కొట్టాను నేను. నిన్నే కొట్టాను. ఆగండి. మిమ్మల్ని మేము కొడుతుంటే మీరు పారిపోతుంటే జారిపోయిన మీ దుస్తులు, ఇగో సమురు, ఇగో కుచ్చుల కొలాయి. ఏరా సీను, ఇవన్నీ నీవిలాగున్నాయే. అవును, ఇవన్నీ నావిలాగే ఉన్నాయే, ఒరేయ్, కానీ నావి కావు. రేయ్, తీసుకోండి. తీసుకో. లేదక్కు, నావి కాదక్కు. ఇలా రారా, తీసుకో. నావి కావచ్చు. నువ్వు ఇలాంటి వాడివే కాదు. ఇంటికేరా. పద, 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 పద. ఏదైనా తప్పు జరిగితే మాతో వచ్చి మొర చేసుకోవాలి, కానీ మీరే శిక్షాధికారాన్ని స్వీకరిస్తే ఎలాగా? క్షమించండి మహారాజా. సరే, ప్రథమాపరాధంగా విడిచిపెడుతున్నాం. మళ్ళీ ఇటువంటివి జరిగితే క్షమించాం. వెళ్ళండి. చిత్త మహారాజా. అమ్మాయి ఆకి అమ్మా, అమ్మా ఇందు ఆకమ్మా, అమ్మా ఇందు ఆకి తల్లి. ఇదేమిటమ్మా ఆకు నిండా వస్తుందా నేను? కలవరమాయే మదిలో నా మదిలో కలవర
మనసే ప్రేమ మందపమాయి కలవరమాయి మతిలో నా మతిలో. నాలో ఏమో నవరసరాగం పిల్లన గోవి మోగింది. నాలో ఏమో నవరసరాగం పిల్లన గోవి మోగింది. మోకాలేమో మోసులు వేసి ఊకాగానము చేసే. మోకాలేమో మోసులు వేసి ఊకాగానము చేసే. కన్నులలో నకలలే ఆయే కలవరమాయే మదిలో నా మదిలో. కలవరమాయే మదిలో నా మదిలో. కలవరమాయే మదిలో. ప్రభు ఏమిటి ఆలోచిస్తున్నారు? అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. దానికి ఆలోచించడం ఎందుకు? మహామంత్రుల వారికి చెప్పాలి తగిన వరుణ్ణి వెతకమని. తగిన వరుణ్ణి వెతకమనా? ఎక్కడో వెతకడం ఎందుకు? మన ఇంట్లోనే ఉన్నాడు కదా. మన ఇంట్లో నాకు తెలియకుండా ఇందుకు తగిన జోడి ఎవరు రాని? అయ్యో ఇంకెవరు? నా తమ్ముడు సీనే. రాడే ఇందు నాకే కాదు నీకు కూడా కూతురి. బాగా ఆలోచించి నిర్ణయించి. ఏమిటి నా అభిప్రాయం అంటున్నారు? ఏముందమ్మా మీ అమ్మగారు నిన్ను వారి తమ్ముళ్ళ గారికి ఇచ్చి వివాహం చేసుకుంటుందట. నాన్న ఉజ్జయిని యువరానికి కావలసిన వాడు ఎలాంటి వాడే ఉండవాలి నాన్న? ఉజ్జయిని రాజ్యానికి యువరాజు ధన కనక వస్తు వాహనాలు ఉండాలి. ధైర్య సాహసాలు ఉండాలి. అన్నిటికీ మించి బుద్ధి కుశలత ఉండాలి. అవన్నీ నా యాదికి లేవా? అటువంటి వాటిని నిత్య చేస్తారమ్మా. అవన్నీ నాకేం కొదువా? అక్రమ విక్రమ పరాక్రమ కేసరి వ్యధవ నేనుగాక ఇంకెవడు? 6 శాస్త్రాలు 18 పురాణాలు పొట్టలో పెట్టుకున్న పండితాగ్రస్తుడను, వీరుడను, ధీరుడను, సూర్యుడను. అవన్నీ నేను ఉన్నాయా మామయ్య? తప్పకుండా. అవునా? తప్పు తప్పు అక్కో నీ తమ్ముడు వీరుడు అన్నాడు. అది చూడగానే భయపడుతున్నాడేమి? అలాగే నాన్న కత్తి ఎవరైనా చెప్పి తీస్తారా? వీరుడు కదా. సరేలే కానీ వీరత్వం అయిపోయింది. ఇంకా లెక్కలు తెల్చాలి. లెక్కల తెలివి చెప్పు. తెలియదు. అదొక లెక్క. అవునా? సరే చూద్దాం. పిల్లి పిల్ల ఆడిస్తుంది లెక్కలో పిల్లి. లెక్క చెప్తున్నావా? మరి లెక్క చెప్పకుండా పిల్లి అంటావేంటి? అవునవును చెప్పనా? చెప్పు. పిల్లి పిల్లి. పిల్లి ముందు 2 పిల్లులు, పిల్లి వెనకాల 2 పిల్లులు, 2 పిల్లుల మధ్య ఒక్క పిల్లి. పిల్లి 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 మొత్తం ఎన్ని పిల్లులు? చాలా పిల్లి పిల్లి బుర్ర కదమ్మా. వెనకాల 2 పిల్లులు, పిల్ల ముందు 2 పిల్లులు.
అడుగుతాను ఒరేయ్, ఇలా రారా. ఒరేయ్, మొత్తం మూడే కదరా? కూడా ఆ. అని చెప్పింది. నిన్ను అది పరీక్షించడానికి అలా చెప్పింది. తప్పు ఒరేయ్, ఇలాంటి వాడేవి కాబట్టి అది అలా ఆడిస్తుంది నిన్ను. ఏదేమంటావు? ఒరే సీను, నా మాట వినరా, అర్థం చేసుకోరా. ఇదిగో, నువ్వు గాని దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో, ఈ ఉజ్జయినికే మహారాజు అయిపోతావు. కాబట్టి నా మాట విని ఎలాగైనా దాన్ని ప్రేమించరా. ప్రేమ ఆ, అది ఎక్కడ దొరుకుతే? ఒరే, ఎక్కడో దొరకడం కాదురా. ఇదిగో అలా కాదు గాని ఒక పని చెయ్యి, దాన్ని నువ్వు వల్ల వేసుకో. ఒరేయ్, ఒరేయ్, ఎక్కడికి? వల 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 తీసుకొస్తావా? తాపు. అందుకే వల వేసుకోమన్నావు కదా. అలా కాదురా, అది ఇప్పుడు ఉద్యానవనంలోకి వెళ్ళింది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి దాన్ని ఎలాగైనా ప్రేమించి నీ వైపుకు తిప్పుకో. ప్రేమించాలి. సరేనా? నా మాట విను. చూడకు, నీ తమ్ముడు అనిపిస్తాను నేను. ఇప్పుడే పోయి ప్రేమించేస్తా. నిన్నింతగా ప్రేమిస్తున్నానని నీకెలా తెలుస్తుంది? నువ్వు వికారానికి రాగానే నా ప్రేమనే పరిమళించమని పువ్వులని అడిగాను. నా వలపునే విదజల్లమని మలయధ్వానాన్ని వేడుకున్నాను. నా అనురాగాన్ని తీయగా పాడమని కోయిలను ప్రతిమలాడుకున్నాను. నీ సోయగానికి జోహారు చేశాను. అందుకున్నావో లేదు రాకుమారి? రాకుమారి నళిని, నళిని, ఏమిటమ్మా? ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. సరే అని దూరం చూడు. ఇదేనా మన తోటమాలి శాంతమ్మ? లేదు, శాంతమ్మ కొడుకమ్మా. భలే రాముడు. అయితే మరే చేసి పంపించు. మర్రా చేయమంటారా? ఏంటి? అవునమ్మా, దీంట్లో ఒకటి ఇచ్చారంటే లేచ కూర్చుంటాడు. మెల్లగా లేపు పంపివేము. ఓహో, రాకుమారి గారు, మీకోసమే ఈరోజు తోటంతా అందంగా అలంకరించారు. ఈ తోటకన్నడికి పరిమళమ సంగే పువ్వును మీకు ప్రేమ కానుకగా ఇస్తున్నాను. ఏమిటి అధిక ప్రసంగం? రాకుమారి, ఉండు 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 ఉండు, ఇది నీకు. నలిని, ఇది నీకే. అయ్యో నలిని, నీకే. ఇగో ఇగో నీకు నాకంట. ఏమిటి నీకు నాకే? నీకు నాకంట. ఏమిటి నీకు నాకంట.
కొడుకులమ్మా ఒకటే అల్లరిక్కడ. అమ్మా మన్నించండి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసే బాధ్యత నాది. జాగ్రత్త. ఈసారికి మన్నించండి ఈ అమ్మా. సంగతి మహారాజు గారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? నువ్వు గట్టిగా మందులు ఇచ్చమ్మా. గట్టిగా బాబు, అంజే. నలిని అమ్మా, మా మామయ్య వస్తున్నాడు. మామయ్యని చిన్న ఆట పట్టించండి. ఈ మావయ్యనమ్మా? ఆ. ఈ మావయ్య ఇక్కడ వస్తే మా నాన్న పాడు చేస్తాడు కదే. ఎక్కడ ఉన్నావమ్మా? రండి, రండి, రండి. అందు ఇందు ఎందు వెంటిన కాలరావే ఇందు ఏదో లలలల ఏదో లలలల నీ మనసే బృందావనం నీ మనసే మురళీరవం నీ కెరటాలలో తేలి ఊగాలిలే ఇందు లలలల దాసిముడా నువ్వు అంత చక్కగరిచింది అసలు నువ్వెందుకున్నావు ఇక్కడ ఇక్కడ దాసి పనికి ఆ పాటి దాసి పని మేము చేయగలం మీరు అందుకే పనికి వస్తారులే. ఏంటిది అంత మాట అనేసింది ఇందు ఇందు ఏంటి మామయ్య? ఇందు ఇందు నీ మీద ఏంటి నా మీద దుమ్మదులే? నీ మీద నాకు ప్రేమ ప్రేమ నా దగ్గర లేదుగా మామయ్య. అక్కు నీ దగ్గర ఉందని చెప్పిందే లేదు మామయ్య. అయితే నా దగ్గర కావాల్సి వస్తుంది వినదే బాలా నా ప్రేమ గోల వినదే బాలా నా ప్రేమ గోల నిలుక నువ్వేలా నిలువగా జాల నిలుక నువ్వేలా నిలువగా జాల వినదే బాలా నా ప్రేమ గోల ఏంటి నీ గోల? చిరునవ్వు చాలే చిత్తైపోతానే మురిపిస్తే చాలే మూర్ఛపోతానే పాపం. వినదే బాలా నా ప్రేమ గోల ఏం కావాలి నీ గోల? వినదే బాలా నా ప్రేమ గోల ఏయ్, ఎక్కడికి వెళ్ళారంట? గుబులు గుబులుగా గుండెల ధరగా మామయ్య నీ నాన్న దిగులు చెప్తాను. దిగులుగా ఇదిగా గుబులు గుబులుగా గుండెల ధరగా దిగులు దిగులుగా ఇదిగా తోడుకోడి తోడి రాగం పాడుకుంటూ మేడ మీద పైడి పంగా తొగుటుగా ఊగరావా 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 ఏంటి మామయ్య నీ గోల? చెట్టా బట్టి ఏయ్, నలిని చెట్టా ఎక్కడికి బట్టి వెళ్ళారంట? చెరపోలాటం తొక్కుడు పిల్ల ఆడే నాకు నీ నాన్న చెప్తాను ఈ సంగతి. తొక్కుడు పిల్ల ఆడే నాకు ఏంటి మామయ్య నీ గోల? మామయ్య! ఎక్కడ ఎక్కడ పాము ఎవరా పాము చంపింది నేనే. అంతలో పాము చంపేశావా అది రాకుమార్ గారిని ఖర్చు ఉండేది. ఖర్చే ఆమె చచ్చిపోయి ఉండేది. పోనీ అది మా పాము మా దగ్గర ఉంది మా ఇష్టం నీ పామా? ఆ, సిగ్గు లేకపోసరి. ఏయ్, ఒరేయ్ తప్పు తప్పు ఏదో తోటరాముడు నా ముఖం మీద ఊచిపోతావా రాణిగారు తమ్ముడిని రాజుగారు వీడోడు ఒరేయ్ అంజీ ఇదేమైనా న్యాయంగా ఉందా మీ అన్నయ్య ఈ తోటలో పాము వచ్చింది ఆ పాముని గిరగిర గిరగిర తిప్పి పటామ నేల కొట్టి చంపేశాడ్రా అది నేను తప్పుకుందా ఒక పాము వాడుకుని తప్ప చెప్పు ఏమి బాగుందా బాగుందా అని అడిగితే మూతి మీద ఊచిపోతాడు ఎదురా వాడు ఇటు ఇటు ఇచ్చాడు
దొంగనాయాలా నువ్వు పాముని చంపుతావా? పాముని చంపుతావు నువ్వు? ఎప్పుడన్నా చూడు భలే న్యాయపరుడు. చూడరా న్యాయవాది వాడితే వాడు ఊసిపోతాడు, వీడు ఊసిపోతాడు. అక్కు అక్కు. రాజగురు వారు ఏదో సెలవిస్తున్నట్టున్నారు. మహారాజా ఆ అమ్మాయి జాతకం సరిగ్గా చూసి చెప్పండి. చూస్తూనే ఉన్నామండి. అమ్మాయి జాతకంలో ఏమన్నా దోషం ఉందా ఏమి? ప్రమాదమైన ఏమి కాదండి. కాకపోతే చిన్న దోషం ఒకటి ఉందండి. ఏమా దోషం? ఏమిటంటే పరిశీలించగా అమ్మాయి జాతకంలోకి శని ప్రవేశిస్తున్నారండి. ఏం మన బంధువా వాడు? శనిగ్రహం సార్. ఓ శనిగ్రహం. ఆ శనిగ్రహము ప్రవేశించి అమ్మాయిని అసలాకుతలం చేస్తారండి. అందు గురించి అమ్మాయి గారిని అంతఃపురం దాటకుండా మంచి కట్టుదిట్టం చేయాలి. ఓహో ఇంతేనా? సరే, అలాగైతే అమ్మాయి గ్రహస్థితి గురించి మీరు హోమాలు యజ్ఞాలు అవన్నీ దిగ్విజయంగా గావింపాలి. అలాగే చేస్తామండి. మీకు కావలసినంత ధనము మన కోశాగారి నుంచి తీసుకోండి. కానీ అమ్మాయిని మటుకు జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా. సరే సరే, అవంతా నేను చూసుకుంటాను. సరే మీరు వెళ్ళండి. అదిగో శని ప్రవేశించింది. పెద్ద ఘోర జరిగిపోయింది మామయ్య. సెలవు తీసుకోండి. మామయ్య తోటలో ఇందు నేను ఆడుకుంటూ ఉంటే ఇందును కనబడానికి పాము వచ్చింది. ఏం కాలే, నిలబడి చూస్తుంది అని పాము చంపాలి కదా కర్ర కోసం లోపలికి వెళ్తే ఇంతలో ఆ తోట మాల్చి అత్తమ్మ కొడుకు యదవరాముడు తప్పు వాళ్ళేడు వాడు వచ్చి దాని తోకను పట్టుకొని గిరగిర తిప్పి చంపేశారు బాబయ్య. నేను తప్పుదా అనుకున్న పాముని వాడెందుకు తప్పాలి? కాబట్టి వాడిని శిక్షించాల్సిందే. అమ్మాయిని కరవటానికి వచ్చిన పామును వాడు చంపాడు. వాడిని ఉరి శిక్షే వాడికి. సిగ్గులేని గాడిద. అమ్మాయిని కరవటానికి వచ్చిన పాముని వాడు చంపితే వాడిని శిక్షించాలా? అదే పాము అమ్మాయిని కరిస్తే చనిపోయి ఉండేది. సరే, జరిగింది ఏదో జరిగింది. అమ్మాయి గ్రహస్థితి ఏమీ బాగోటం లేదు. అమ్మాయి గ్రహస్థితిలో శని ప్రవేశించాడు. శని నేనుంటగా నువ్వే ఒక పెద్ద శనిగాడు. చెప్పేది వినరా? అమ్మాయిని తోటల్లో దొడ్లలో తిరగటానికి అనుమతి ఇవ్వదు. అంతఃపురం దాటి బయటికి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి. జాగ్రత్త. మామయ్య ఇంకా మీరు ఇందు మీద ఆశ వదులుకోండి. అదేంట్రా? నేనున్నాగా, నేను చూసుకుంటా. సరే అరే నేను అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నా. కుక్కలా కాపలా కాస్తా. మరి జాగ్రత్త. మామా ఇంకా చూసుకోండి. మామా శత్రు భయంకర నామా అందరికి చందమామ రఘున ధామ నీవే మా ధీమా గుణధామ స్వదాభిరామ మామా. ఇక్కడ వాళ్ళు సామ్రాజ్యాధికారిని రక్ష రక్ష మాం రక్ష. సరోజమా
రక్తంతో నీకు అభిషేకం చేస్తాను. నన్ను కరుణించవే మాత, కరుణించు. చండీ ప్రసన్న, చాముండి ప్రసన్న, సకల భూత భేదాల రాజ్ఞి ప్రసన్న. బలి మాతృక సీతామణి, నీ ధైర్య సాహసాలకు మెచ్చుతుంది. అమ్మా. నీకేమనం కావాలో కోరుకోను. మాత 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 వందనం, మహాశక్తి వందనం. అమ్మా, నేను అతల పితల రసాతలంబులనే కాక సుర సిద్ధ సాధ్య గరుడ కిన్నెర కింపురుష నాగ విద్యాది గంధర్వాదులు సైతము మించిన ఆ మహాశక్తిని నాకు ప్రసాదించవే మాత, ప్రసాదించు. సర్వశక్తుల మంత్రవాది, అది నాకు సాధ్యం కాదు. మాత, నీ వట్టనిన నేనేమనగలను మాత? నన్ను కరుణించవే మాత, కరుణించు. అటులైన ఇటు వినుము. ఉజ్జయినికి ఉత్తరాన యోజనగిరి కోనలోన మంత్రాల మంటరి చెట్టు కింద యక్ష నిక్షిప్తమైన పాతాళ భైరవి కదా. ఆ దేవి నీ కామతములు నెరవేర్పగలదు. మాత, మరి అది లభించు మార్గమేమి మాత? ఆ దేవికి నీ వంటి మాతృక శిఖామణిని కాని లేదా ధైర్య సాహస సద్గుణముల గల ఒక యువని కాని బయలుసిగనచో ఆ దేవి తప్పగా నీ కామితమును నెరవేర్పగలదు. మాత వందనం, మహాశక్తి వందనం. జై పాతాళ భైరవి. సదాదేవా, ఏం చేస్తున్నావురా? ఆ సంజీవి ప్రభావున ఆ చేతిని అతికించి బాగు చేయరా. అదేంటి గురు, నీ చేయి కింద పడిపోయింది. బాగు చేయరా. ఏమనంది గురు? పాతాళ భైరవి మనకి వశం కావాలంటే నాతో మాంత్రికుడు గాని ధైర్య సాహసములు గల యువకుణ్ణి గాని ఆ పాతాళ భైరవికి బలియో సంగిన ఆ మాత మన కోరిక తీర్చునురా. గురు, వాడు వీడు ఎందుకు గురు? నువ్వు ఉన్నావు కదా. కాదురా, ఎక్కడ రావాడు, ఏది రావాడు? నా దూరదర్శన సిద్ధం చేయరా. చిత్తం గురు. ఎక్కడ రావాడు, ఏది రావాడు? రాజమా ఎక్కడ గురు? ఎక్కడ రావాడు, ఏడి రావాడు? సరాజమా సరాజమా వాడేరా అర్ధరాత్రి వేళ రాజ సహాయమున ఉజ్జయిని కోట గోడ బాగుతున్నాడు రా. వాడేరా మనకు కావలసిన వాడు. సరాజమా చిక్కాడు రా, దింపకుడు మన చేత చిక్కాడు. సరాజమా నా మంత్రదండ వేగిరా. చిక్కాడు, బింబకుడు చిక్కాడు రా. ఇదిగో గురు. సరాజమా మత్తులు గమ్మత్తులు చేసే అక్షయ ఘటం తీసుకోరా. అలాగే గురు. సంజీవిని కూడా సిద్ధం చేయరా. అలాగే గురు. సరాజమా ఇక నా వెంట రారా. ఎక్కడికి గురు? ఉజ్జయినికి రా. అలాగే గురు. సిద్ధమయ్యాను గురు. జై పాతాళ భైరవి. పాతాళ భైరవి.
రాకుమారి, రాము, నువ్వా? ఇంత అర్ధరాత్రి వేళ ఎలా వచ్చా? ఎవరైనా చూస్తే ఇంత ప్రమాదం? నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా రాకుమారి? నిజమే చెప్పురా, ఎవరైనా చూస్తే చాలా ప్రమాదం. నేను మనసారా ప్రేమిస్తున్నాను రాకుమారి. నీ ప్రేమ లేని జీవితమే అనర్థం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు రాకుమారి. అదిగో మీ మామయ్య నన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు. నీ ప్రేమ లేని ఈ జీవితం ఎందుకు? ఇప్పుడు పోయి పట్టుకో. నిజంగా నిన్నే ప్రేమిస్తున్నా. ఈ ఒక్క మాట చాలు, వస్తాను రాకుమారి. నువ్వు వెళ్ళి ఆ సమాచారం నాకు. ఏంది మామయ్య నిద్రంతా చెడగొట్టు? ఏంటి అర్ధరాత్రి పూట నిద్రపోతున్నావా? అర్ధరాత్రి నిద్రపోతున్నా ఎవరైనా? ఏం చేస్తారు? హోటల్లోకి దొంగ ప్రవేశం దొంగలు. దొంగలా? వేసి తలుపులు వేసినట్లంటే దొంగలు ఎలా వస్తారు? నిజమేనే, వేసిన తలుపులు వేసినట్లు ఉంటే దొంగలు ఎలా వస్తారు? ఏమో రావచ్చేమో. మామయ్య ఒక్కసారి నిద్ర వస్తుంది మామయ్య. ఆహా ఏమైంది మామయ్య? ఏమైంది? కాలు పెట్టావా? నేనే సరదాగా అలా కాల్ చెప్పాను. పెట్టావా? ఆహా, వేసిన తలుపులు వేసినట్టే ఉంటే దొంగలు ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? రారుగా. రారుగా? రారులే. అంతేగా. అంతేగా మామయ్య. అంతేలే. ఈ దొంగ విధవ ఇక్కడే ఉన్నాడు, బయటికి రాని. అంతేగా. అంతేగా. చూసావా ఎంత ప్రమాదం తప్పిపోయిందో? కోతి విధవ, వీడు నన్నేం చేస్తాడు? వస్తాను రాకుమారి. ఒక్కసారి రాగానే మీద పడిపోండి. అరే వాళ్ళు కనబడుతుంటారు కానీ వీళ్ళు ఎనగంచి తల మీద ఒక్కటే లేటు. నాయన కూడా ఉన్నాయి. నిజం చెప్పమన్నారా, అబద్ధం చెప్పమన్నారా మహారాజు? అబద్ధం చెబితే ఉజ్జయినిలో ఎటువంటి శిక్ష విధింపబడుతుందో నీకు తెలీదా? కాబట్టి నిజమే చెప్పు. నేను
రాకుమార్ కోసం వచ్చాను. అరే వీడిని తక్షణ విషయాన్ని చేసాలో వేయండి. రేపు ఉదయమే విచారించి శిక్ష ఇస్తాం. నాన్న, రాము నిరపరాధి నాన్న. ఆనాడు పాము కాటు నుంచి నన్ను రక్షించాడు. రాము నిరపరాధి నాన్న. అమ్మా, వీడు గావించిన అపరాధం ఎంతదో నీకు తెలియదమ్మా. అర్ధరాత్రి వేళ అంతపురంలో ప్రవేశించడమే కాకుండా నిర్భయంగా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో చెప్తాడా? ఎన్ని గుండెలు వీడికి, ఏమి చూసి నిన్ను ఇచ్చేదమ్మా? జానడు భూమి లేదు నివసింపగయోగ్యము గొప్పలేదు ఎన్నగా రుచులు తీరా అన్నమే నియం సున్న వచింప ధాన్య ధన సంపదల్ పుట్టు బికారి ఈనిగా ఉన్నత రాజవంశతుత విని ఇంతటి దీనతున్నదే. ఏమి చూసి నిన్ను వాడిచ్చేదమ్మా? అయితే మీకు కావలసినది ధనకనక వస్తు వాహనాదులే. అయితే నాకు కొన్ని నెల రోజులు గడువు సంగండి. ధనకనక వస్తు వాహనాదులే కాదు, సామ్రాజ్యాన్ని సంపాదించుకొని వస్తారు మహారాజా. కొన్ని నెల రోజులు గడువు సంగండి. నెల రోజులు కాదు, ఒక మండలం నీకు సెలవిస్తున్నాను. అవన్నీ సమకూర్చుకొచ్చావా రాకుమారి నీదవుతుంది, లేదా నీ తల కోట కుమ్మానికి వేలాడబడుతుంది. చిత్తం మహారాజా. అరే వీళ్ళు విడుదల చేయండి రా. అమ్మా రామ్మా రా తల్లి. కట్టరా కనికట్టు కట్టరా వచ్చి పోయే జనాన్ని కట్టుకోరా. ఏంటి బాబు, ఎందుకు పిలుస్తున్నారు? ఏంటి ఏమిటి ఇక్కడ? నేపాల మాంత్రికులు. మా నేపాల మాంత్రికుల వారు నీకేం కావాలంటే ఇస్తాం. ఏం కావాలంటే వీరందరినీ ఏమి చేయమందురా? వస్త్రాపహరణ చేసేది. మనం ప్రజాహితం చేయాలి. మనం చేసేది చూసి ప్రజలు మెచ్చాలిరా. అలాగే గురు. అడగరా, ఎవరికి ఏం కావాలో అడిగి తెలుసుకోరా. నీకేం కావాలమ్మా? తప్పుకోండి, తప్పుకోండి. రాజుగారు బాబర్ది, రాజుగారి తమ్ముడు శ్రీ మహారాజు గారు వస్తున్నారు. తప్పుకోండి. సరోజమ్మా, ఎవడురా వీడు? ఏమో గురు. సీడు మహారాజు తప్పు తప్పు. ఏమిటి సత్తా, ఏమిటి గోల? ఎవడురా నీవు? తప్పు తప్పు. రాణి గారి తమ్ముడిని, రాజుగారి బామర్దిని, సీను మహారాజుని. నేపాల మాంత్రికులు. నేపాల మాత్రం మీ కఫాలాలు మిగిలిపోతాయి. నీకేమి కావాలిరా? పన్ను పన్ను కట్టు. సరోజమ్మా, కట్టేయండి గురు పన్ను. వీరికి బుద్ధి వచ్చేలాగా చేస్తా. ఏం చేస్తా? ఏమి చేస్తానా? ముందు పన్ను కట్టి తర్వాత చేసుకో. ఓ ఆయ్. హాయ్ పాడి పాడి ఈ ప్రజలని పసందు చేయవే బుల్బుల్. బాగా
జీ చిక్కాడు పన్ను కట్టాలా వద్దులే దింపగా సదా చెప్ప దింపకుడు మన ఆనందాన్ని పాడు చేశాడు అడగరా అడగ ఏదిరా క్షయకటం ఏమడిగాడు ఇస్తావా నాకు బాబు వీళ్ళకి ముంగరాలు లేవు ఉంగరాలా ఉంగరం నాకు ఉంగరం లేదు బాబాయ్ ఈ పాపకి ఉంగరం కావాలి మల్లెపూ నీకు మల్లెపూ ప్రతాపం మేమే మాము ఈ బుల్లికి మల్లెపూలు కావాలి ఈ పాపకి గాజులు కావాలట ముత్యాల హారం కావాలా ఈ పాపకి మామా మేము మామయ్య ఈ పాపకి ముత్యాల హారం కావాలి ఇవన్నీ నాకు వద్దు కానీ నాకు ధనం కావాలి దేని నిమిత్తమురా నీకు ధనం పెళ్లి ఉంది నాది నాకు వరహాలు కావాలి వీళ్ళందరికీ వాళ్ళిద్దరు ఎడిపోయారో మనకు తెలియదు కానీ ఇక్కడ కూర్చోవాలి దేనికి కూర్చోరా కూర్చున్నావు కదా మళ్ళీ నేను ఇక్కడికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే కూర్చొని కొంగ జపం చేయాలి కొంగ జపమా ఏమని చేయాలి అలా కానీ చేయలేదనుకో నీ పని పటక్ పటక్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నాకు ధనం కావాలి నాకు వరహాలు కావాలి అంతా మోసం లాగుంది అందులో ఏముందిరా అంతా మన గడ్డంలో ఉంది ఏం తోటరాముడు రాకుమార్తెను నీవు ప్రేమించావు కదరా ఇవన్నీ మీకెలా తెలుసు సర్వం మాకు విదితమురా రాకుమార్తెను నీవు ప్రేమించావు రాకుమార్తెని వివాహమాడాలంటే మహారాజు ధన కనక వస్తువాహనాలు తెమ్మన్నాడు కదరా ఇవన్నీ మీకెలా తెలుసు సర్వం మాకు విదితమురా రే రాముడు ధన కనక వస్తువాహనాలు మా సొత్తు ధైర్య సాహసాలు నీ సొత్తు మేము చెప్పినట్టు చేశావంటే నిన్ను మహారాజులు చేస్తారా నిజంగానా అయితే రాకుమార్ కోసం నా ప్రాణాలు
కన్నను పెన్నిధియే మని ఏ విధనాలిగ తెత్తుబని కుమార్తెలు చేయబడతావు రారా ప్రేమ కల్నను పెన్నిధియే మని ఏ విధనాలిగ తెత్తుబని భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిమిషమయుగముగ గడుపుమని భ్రమసి చూచు ఆ రాజకుమారిని నిమిషమయుగముగ గడుపుమని ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని ఎక్కడ స్వామి కుమార్ రే డింబగా అదే రా మంత్రాల మర్రి అదరక బెదరక ఆ చెట్టు వద్దకు వెళ్ళరా మార్గమే స్వామి నేను కల్పిస్తాను నువ్వు వెళ్ళరా ఓ రే హాయ్ హాయ్ అదిగోరా మార్గము అంటారు స్వామి నడవరా అగో అదే మార్గము అగో భూతం వస్తుంది అదిగో మార్గము నడవరా నీ వెంట నీకు వస్తాను ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయావిని నమ్ముకొని ఏమి రాసెను అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమని ఏమి రాసెను అటు కానిమ్మని బ్రహ్మదేవునిదే భారమని ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు అయ్యో పాపం పసివాడు యోగ్యంగా ఉంది స్వామి మరి ఏమనుకుంటే కనిపించదే రే రాముడు ఇదేరా బొడ్డు దేవర బొడ్డు దేవర ఏమంటుందో చూసావా తన పక్కన ఉన్న ఉప్పు గద చేత తన బొడ్డును బాది పగులగొట్టమంటుందిరా పరిస్థితిని 3 దెబ్బలలో దీని బొట్టును ఛేదించవాలి లేకున్నా తల పగిలి చచ్చేదవు అలాగే గురుదేవ్ ధైర్యవంతుడివిరా నీవు బాహుబలివిరా నీవు డింబగా ఏమిరా ఇట్లు ధైర్యపడుతుంటివి లే ధైర్యవంతుడివి సాహసవంతుడివి ధైర్యే సాహసే లక్ష్మి మెమ్మురా రాముడు రాముడు కానీ కానీ ఏమిరా రాముడు అధైర్యపడవలదు ఇగో రాకుమార్తె హిందూమతిని చేపడతావు మహారాజు అవుతావు జై పాతాళ భైరవి శభాష్ జై పాతాళ భైరవి ధైర్యే సాహసే లక్ష్మి కానిము అదేరా మార్గము నడవరా
అదేరా నీ కోరికలు తీర్చే మాట పాతాళ భైరవి. జై పాతాళ భైరవి. ఆ రాముడు మరచితిని మాతకి పూజ చేయవలే. నీవు శుచివై స్నానం ఆచరించమురా. అలాగే స్వామి. అదిగో కనిపించుతున్న ఆ చీకటి కొలంలో శుచివై స్నానం ఆచరించమురా. నేను మాతకి పూజకి అన్ని సిద్ధము చేయ నడు బలా. జై పాతాళ భైరవి. కొని వచ్చిన మాంత్రికుడు మహామోసగాడు. పాతాళ భైరవి దేవికి బలియసుంగుటకే కొని వచ్చి నన్ను తీసుకొచ్చిన మాంత్రికుడు మోసగాడు. ఒరే మాయావి, ఇదేని ఎంత చూస్తా. తొందరపడగలు. మోసమునకు మోసమే ప్రతీకారం. నీవెలాగైనా అతని మాయవలలో చిక్కక ఆ మాంత్రికుని పాతాళ భైరవి దేవికి బలియసుంగు. దేవి ప్రత్యక్షమవుతుంది. నీ కోరికలు సఫలీకృతమవుతాయి. వాని రక్తంతో నీకు అభిషేకం చేస్తాను. నన్ను కరుణించవే మాత, కరుణించు. స్వామి, శుచివై వచ్చావురా? శుచివై వచ్చింది స్వామి. మాతకి పూజ చేయవలే. ముందు సాష్టాంగ ప్రణామం అనర్చుమురా. జై పాతాళ భైరవి. అదురా మరి ఇంకెలా స్వామి? సాష్టాంగ ప్రణామం అనర్చుమురా. ఓహో
సాష్టాంగ నమస్కారమా? అలాగే. జై పాతాళ భైరవి. ఏమి ఎంత మూర్ఖుడివి? మరి ఇంకెలా స్వామి? సాష్టాంగ ప్రణామమే తెలియదా? నాకేం తెలుసు స్వామి, ఎప్పుడు తోటకు నీళ్లు పోసుకునే వెతమని నేను. ఎలా చేయాలో ఒక్కసారి మీరు చేసి చూపించండి, నేను చేస్తాను. ఏ తోటరాముడు, నేను ఒక్కసారి చేసేదను విధవా నీవు అనుకోవాలి. అలాగే స్వామి. ఇగో ఇటులా మోకాళ్ళు మోచేతులు బొట్టు రొమ్ము భూమికి ఆంచి పరుణ్ణి నమస్కరించుమురా. ఇదిగో నా ప్రతిమ. దీని తొలతలని స్మరించినట్టనే నేను ప్రత్యక్షమై నీవు కోరుకున్న వరములన్నీ తీర్చేదను. అమ్మా ధన్యస్సు మాత. అమ్మా అంటే ఒక రాకుమారిని గావించి ఒక మాయ మహాల్ని నిర్మించి ఉజ్జయిని ప్రాంతం చేర్చుము తల్లి. తథాస్తు తథాస్తు తథాస్తు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 కర్కాటక లగ్నమందు శ్రీ 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 ఇందుమతీదేవి గారికి శ్రీ 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 తోటరాముడు గారికి అతి వైభవంగా వివాహము జరుగును కావున తామెల్లరా వివాహానికి విచ్చేసి ఆ నూతన వధువులను ఆశీర్వదించి మీ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మా ఇంటికి వచ్చి చేకరుకోగలరని మా ప్రార్థన. వీళ్ళు ఎక్కడో చూసినట్టుంది. ఏంటి అప్పంచి ఇక్కడే ఉన్నావా? అవునరా, అప్పంచి ఇక్కడే ఉన్నా. సరే గాని ఈరోజు దీక్ష విరమించు. ఈ రోజు అర్ధరాత్రి 1:15 కర్కాటక లగ్నం తెలుసా నీకు? అది తెలియదు. అందులో పెళ్ళుంది. మా అన్నకి తోటరాముడికి ఉజ్జయిని రాకుమార్తె ఇందుమతీదేవి గారు ఉన్నారు, చూసావా? వాళ్ళిద్దరికి కలిపి రాత్రికి పెళ్ళుంది కాబట్టి ఆ పెళ్లికి నువ్వు వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి మా ఇంటికి వచ్చి చేయగడుకోపో. రే రే అంజీ, ఏంట్రా? మీ అన్న చచ్చిపోయాడు కదరా? మా అన్న చచ్చిపోయాడు. చచ్చిపోతే పెళ్ళి అంటారు ఎందుకంటారా దరిద్రుడా? అరే మరి మా గురుగాడి మీద. అవునరా, నిజమే. మా అన్న పోతే పోయాడు కానీ మీ గురుమేమైపోయాడు రా? ఏమైందిరా? ఏమైందిరా? మీ గురువురా? మా గురువు. మీ గురువు? మా గురువు. ఎక్కడ గురువురా? మీ గురువు గోవిందా గోవిందా. అయ్యో గురు, ఎక్కడున్నావు గురు? ఏమైపోయావు గురు? ఈ దూరదర్శన్లో నేను ఎత్తుక్కుంటాను గురు. అయ్యో గురు, పాటలు మరి బలైపోయావా? వస్తున్నాను గురు, వస్తున్నాను.
ప్రతిభగా నేను చెప్పినట్లు చేసావంటే అమ్మనిచ్చి నీకు పెళ్లి చేస్తారా? నీ అమ్మ నాకెందుకు? మా అమ్మ కాదురా, రాణి, యువరాణి యువరాణి ఇందుమతినిచ్చి నీకు పెళ్లి చేస్తా. రాకుమార్ నుంచి పెళ్లి చేస్తానంటే నువ్వు ఏం చెప్పమని ఏం చేయమని చేస్తా. శభాష్ సదాజబా గురు దూరదర్శిని సిద్ధం చేయరా? ఎందుకు? ఇదిగో ఇది నాకెందుకు? అందులో చూడరా ఏమిరా సదాజబా, ఏమి కనపడట్లేదు. ఇప్పుడు చూడు. అయినా ఏం కనపడట్లేదు. ఒరే మూర్ఖ, ఒక కన్ను మూసి ఒక కన్నుతో చూడవలేనురా. మా ఉజ్జయిని కోట కనపడుతుంది. ఇంకా చూడు. ఆ కోటలో ఉద్యానవనం కనపడుతుంది. ఇంకా చూడు, ఇంకా చూడు. ఆ ఉద్యానవనములో ఆ తోటరాముడు ఏదో తోటరాముడు తప్పు వాడి గుడిసె కనపడుతుంది. ఇంకా చూడు, ఇంకా చూడు, ఇంకా చూడు. ఆ గుడిసెలో ఒక మందసం. ఇంకా చూడు. ఆ మందసంలో ఒక గిందసం. సరిగా చూడు మరా. ఆ మందసంలో ఒక చెక్క బొమ్మ ఉంది. ఆ బొమ్మని గైకొని రమ్మురా, అమ్మని నిచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇంత చేసింది బొమ్మ గురించా? నా దగ్గర బోలెడు బొమ్మలు ఉన్నాయి, అవి ఇస్తా. వలదురా, ఆ బొమ్మ గైకొని రమ్ము. సదా చెప్ప గురుపురాణ శక్తి జై పాతాళ భైరవి. రారా నా వెంట. అమ్మా బొమ్మ బొమ్మ దొరికిందమ్మా. మాత్రేకుడు, ఓ మాత్రేకుడు, బొమ్మ తెచ్చా. బొమ్మ తెచ్చావా? సదా చెప్ప గురు తొందరగా తొందరగా నీ పెళ్లి నేను చేస్తా. తూర్పుకు తిరగరా. తూర్పు రెండు కళ్ళు మూసుకొని రాకుమారి రాకుమారి అని ధ్యానం చేయరా. రాకుమారి 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 రాకుమారి. జై పాతాళ భైరవి. మాత మాత వందనం, మహాశక్తి వందనం. తరుడా, ఏమి నీ కోరిక? అమ్మా, ఆ రాకుమార్తె ఇందుమతిని, నన్ను నా శిష్యుని ఆ మాయామహల్తో సహా నా స్వస్థలానికి చేర్చు మాత. తథాస్తు, తథాస్తు, తథాస్తు. రాకుమారి 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 రాకు మాత్రికుడు, ఓ మాత్రికుడు. అయ్యో అయ్యో, మాయమహల్ అయిపోతుంది. ఓ మాత్రికుడా, ఇంత మోసం చేస్తావా? ఓ మాత్రికుడా, ఓ మాత్రికుడా, ఓ మాత్రికుడా. ఎందుకు ఏడుస్తున్నావే బుల్బుల్? నాకన్నా నీకు అందగాడు దొరుకుతాడటే బుల్బుల్. నా రాము ఎక్కడ, నీవెక్కడ? నా రాము కత్తి పడితే ఈ లోకం నిలుస్తుందా? ఆ తోటగా నీళ్లు పోసుకుని ఆ తోటరాముడు నీకేం సుఖం చేయగలడే? వన్నెల విసరగర్రా. నా ప్రతాపం నీకు తెలియదే గజ్జల కోడి. చూడు నీ రామోగతి ఏమవుతుందో చూడవే. జై పాతాళ భైరవి. తరుడా, ఏమి నీ కోరిక? అమ్మా వందనం. ఏ ధగిడి ప్రేమించిన ఆ తోటరాముణ్ణి నవనాడులు బంధించి నా కాళ్ళ దగ్గర పడవేయి మాత. తథాస్తు, తథాస్తు, చూడవే నీ రామోగతి ఏమవుతుందో చూడు. కట్లు కట్టి నీ మొగసి చూపిస్తావా? కట్లు ఇప్పుడు నీ తల్లో చేసే మీదకి రావాలి. నీవేమి నన్ను చేయనిది? నన్ను పసందు చేయవే. నీ రాముని విడుదల చేస్తా. సదాజబా సబు
పసందు చేయవే రాజమ్మా, వీడిని తీసుకొని పోయి ఆ చీకటి కొట్టులో పెట్టి బంధించరా. రేపు మాతకి బలియోసంగా వెళ్ళి నన్ను పసందు చేయవే. గైకొని పసందు చేయవే. నన్ను పసందు చేయవే. గైకొని పోరా సరాజమా. ఏమిరాని బాధ. నరవాసన నరుడు చాలా తెలివి కలవాడు. అవునవును అడిగి తగుకి ఉపాయం అడిగిదము నీవు అందువరకు బాబు ఈ అడవిలో ఒక్కడ వెళ్ళిపోయావురా. ఎక్కడో వినిపిస్తుందే పిలుపు. తెలీదా? ఇట్లా భూతాళం బకా బెక. మరి నన్ను ఎందుకు పట్టు? నన్ను అందినేస్తారా? ఏమి చేయవు. అరే నీ వలన మాకు ఒక సహాయం కావాలండి. నా వల్ల గొప్ప సహాయం ఏంటది? ఇవి చూసావా? చూశాను. అది చూసావా? చూశాను. ఇవి మా గురువు గారి దగ్గర తస్కరించాం, అనగా దొంగతనం చేశాం. ఓహో. ఇవి మహిమగల శాలువ, మహిమగల చెప్పులు. అవి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఆ చెప్పులు వేసుకుంటే. ఈ శాలువ కప్పుకుంటే నర మానవ యక్ష కింజర కింపురుషులకు తుదకు మా ఇద్దరికి కూడా కనపడవు. అంత మహిమ కలివేవి. అందుకనే నా పోతానికి బుద్ధి లేదా? లేకపోతే అందులో మహత్యం ఉందంటే ఎవరు నమ్ముతాడరా? నాకు నమ్మకం లేదు. ఒరే ఇవి సామాన్యం అనుకుంటేవా? సాంఘికానివే. నీకు తెలియాలి కదా. లేదు. నమ్మకం లేదా? నేను మీ తగు తీర్చాలంటే నేను వాటిని నమ్మాలంటే ఎలాగా? ఏం చేయాలి? వాటిని పరీక్షించాలి. నువ్వు పరీక్షించాలంటే మేమిద్దరం మాట్లాడుకోండి. కుక్కలా గడిచాడు. సరేలే, ఇది మా భాష, భూతాల భాష. ఇప్పుడు ఇంతకీ ఏమి నిర్ణయించుకున్నారు? నీకు ఇద్దామని మేము అనుకున్నాం.
చెయ్. రే అది పోయినా ఇది మన దగ్గర రే, ఉందిరా. ఇగో అవసరం అంటే. వీడికి నా మీద నమ్మకం లేదు. వదిలే వదిలే పోనీ వదిలే పోనీ. ఇగో నా మీద నమ్మకం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. తీసుకో నీకు తెలివి ఉన్నదా? ఉంది. ఎంత ఉంది? చాలా ఉంది. సరే ఆ, తీసుకోను. జాగ్రత్త ఆ. జాగ్రత్త. పడితే అక్కడ వేసుకోవాలా? రాయి మీద వేసుకోరు. రాయి మీద వేసుకోవాలా? ఇదిగో, నా మూట మూట జాగ్రత్త అక్కడ పెట్టు. థు. అమ్మయ్యా. అక్కడ నీ మనసులో ఏదో అరే, ఎక్కడికి వెళ్ళిపోవచ్చా? ఎక్కడికి వెళ్ళిపో. నేను ఇప్పుడు అగో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అదే బాగున్నారా? మళ్ళీ నేను ఇప్పుడు ఎక్కడికి నుంచి అయితే వచ్చానో అక్కడికి వెళ్ళాలి. చాలు చాలు చాలు. అబ్బా బాగున్నారా ఇది? అమ్మయ్యా బాగున్నాయే. ఇగో బాగున్నాయనే ఇచ్చాం. ఇగో చెప్పులు బాగానే ఉన్నాయి. మరి ఆ శాలవ కూడా చూడాలి కదా. అరే అవి చూసావు కదా, మహిమ తెలిసింది కదా. ఇది ఇగో చూసినట్టు ఇది పట్టుకో. ఇగో వీడికి నా మీద నమ్మకం లేదురా, నేను వెళ్ళిపోతాను. మహిమ కలవని తెలిసినాయి కదా, ఇవెందుకు అని అంటున్నా. దీంట్లో ఉంది, దాంట్లో ఉందో లేదో నాకు తెలియాలి కదా. మహిమ ఇగో నా మీద నమ్మకం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. తీసుకో తీసుకో తీసుకో. వద్దా? ఇది కూడా రెండు ఒకసారి పరీక్షించి నువ్వు నాకు నచ్చావురా. రెండు ఒక్కసారి పరీక్షించి అలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తాను, మీ తప్పు తీర్చేస్తాను. అలాగే, అలాగే. ఇగో, అరే, ఇగో. కింద రాయ్. రాయి ఉంది. రాయి వేసుకుంటున్నా. ఇగో ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడికి కనిపిస్తున్నాను చెప్పండి. నీదా ఇగో ఇప్పుడు ఎక్కడికి కనిపిస్తున్నారా? మోకాళ్ళు కనపడుచున్నవి. ఇప్పుడు రా. బొట్టు వరకు కనపడుచున్నవి. ఇప్పుడు రా. అరే మానవా, అరే మానవా, ఒరే భూతాలు, ఈ చెప్పులు శాలువా రెండు నాకు కావాలి. నేను తీసుకొని మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను రా. ఇదంతా నువ్వు చేయబట్టేనా? దాహంగా ఉంది, కాస్త మంచి పోయిరా. దాహంగా ఉందా? దాహంగా నీళ్లు లేవేం లేవు, అలా పడు. అబ్బా అబ్బా అబ్బా. అబ్బా రంజీ ఎలా కూర్చోరా? మంచి కాదవా? మంచి కాదవా? ముందు తట్లిప్పురా. ఎవరైనా కట్టేసినాడు పెట్టుకుంటాడు. అయ్యా ఎలా కూర్చోవరా? అబ్బా ఒరే కారా. అవును ఎలాగొచ్చా నేను? ఇగో ఇగురా. ఇగో అన్నయ్య, ఇగో ఈ చెప్పులు ఈ చెప్పులు ఈ శాలవ మధ్యంతో వచ్చేసారా? ఈ చెప్పులు కానీ వేసుకున్నాం అనుకో, నువ్వు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. నిజంగానా? ఈ శాలవ కానీ కప్పుకున్నాం అనుకో, మనము ఎవరికి కనపడం, అందరూ మనకు కనిపిస్తారు. ఒరేయ్ ఇందుమతి ఎక్కడుందో నాకు తెలియటం లేదురా. ఇగో ఈ చెప్పులు వేసుకొని శాలవ కప్పుకొని చెప్పులు నన్ను ఇందుమతి దగ్గరికి తీసుకొని వెళ్ళని చెప్పు, ఎవరు తీసుకెళ్ళిపోతారు. సరే నేను ఇందుమతి వద్దకు వెళ్తాను, కానీ ఆ. నువ్వు ఎలాగైనా సరే ఆ మాంత్రికుడు గడ్డం దించుకొని రావాలరా. వాడి గడ్డంతో మనకేం పడరా? మంత్రాలన్నీ ఆ గడ్డంలోనే ఉన్నాయి. ఒరే, అవును. గడ్డం దించావనుకో మన పని సులభమైపోతుంది. మాట మాట్లాడితే హాంపట్ అంటుంటాడు వాడు. ఏం చేస్తావు ఆలోచించు. ఇగో నేను చేస్తాను కానీ నువ్వు వెళ్ళు. సరే చెప్పులు మేము ఇందుమతి వద్దకు వెళ్ళాలి.
మన అంజి ఉన్నాడు కదా ఎక్కడో మన అంజి ఉన్నాడు కదా ఎక్కడో ఈ చెప్పుల సేవ సంపాదించాడు వాడి సహాయంతో అబ్బా అరే అన్నయ్య వదిన బాగున్నావా? బాగున్నా అంజి. నాకేం బ్రహ్మాండంగా ఉన్నా. ఒరే అన్నయ్య సాధించి భేదించి ఛేదించి వాడికి ఉన్న గడ్డము మీసము క్షవరం అన్ని చేసుకుని వచ్చేస్తున్నాడు. ఆ బొమ్మ ఎక్కడ ఉందో నాకు తెలియటం లేదురా. అది ఎప్పుడు వాడి బొడ్లోనే ఉంటుంది. ఓహో ఇంకేమి అది వాడి బొట్లో ఉంటుందట. ఆ బొమ్మ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటా. సమయం చూసి నేను బొమ్మకి రాస్తాను, బొమ్మ నువ్వు పట్టుకోవాలి. బొమ్మ నేను పట్టుకోవాలా? బొమ్మ వాడి చేతిలో పడిందంటే మన పని అంతే. అయ్యో వాడి పాటికి వస్తూనే ఉంటాడు. నువ్వు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? నువ్వు పడుకో, నువ్వు పడుకో. పడుకో, నువ్వు పడుకో. ఇగో ఎలా పడుకుంటావు? ఎలా పడుకుంటావు? ఎలా పడుకోవాలి? ఆడవాళ్ళు పడుకోవాలి, పడుకో. పడుకో. లాలలు లాలలు ఓహో. లాలలు 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 ఓహో. లాలలు 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 ఆహా. సరే బా గురు. మీ అమ్మగారు సిద్ధంగా ఉన్నట్టే కదా. అయ్యో పాన్ ఎక్కిందండి. ఎందుకు మీ రాక కాలస్యమైనందులు నీ పనిలో నీ ఉండు త్వరలోనే ఉంటాను. బుల్బుల్ నీకు అడ్డంగా ఉందని నీకు అడ్డంగా ఉందని గడ్డం తొలగించానే నన్ను పసందు చేయవే బుల్బుల్. సదాజపా ఏమైంది గురు? మీ అమ్మని తన్నిందిరా. ప్రేమ ఎక్కువైంది గురు. ప్రేమ ఎక్కువైతే తంటారా? అంతే గురు. నీ పనిలో నీ ఉండరా. బుల్బుల్ నీ రాముని విడుదల చేస్తాను, నన్ను పసందు చేయవే బుల్బుల్. మోసం జరిగింది గురు. సదాజపా ఎవడు రావాడు? మోసం గురు. ఎవరు నువ్వు? బయటికి రా, బయటికి రా. ఎవడు రా నీవు? నేను గురు నీ సలహా చెప్పు. కాదు, నేను గురు, మీ సలహా చెప్పు. నేను గురు. నేను గురు. నేను గురు. నన్నే మోసం చేస్తారా? గడ్డ మీద గురు. అడ్డం తొలగింది గురు. చెప్పాడు గురు, నేను సలహా చెప్పు. నన్నే మోసం చేస్తారా? జై మాటికే నీ మోసాలా? కాచుకోరా, కాచుకో. అబ్బా ఏమైందిరా? ఎవరో తన్నింది? తన్నేది ఎందుకంటారా? ఇదేమో
అంజని ఈ మాయామాహతో సహా ఉజ్జయిని ప్రాంతం చేర్చుము తల్లి. తథాస్తు తథాస్తు అదేదో ఆ మహత్యం మాకు కూడా చూపించు. అలాగే మహారాజా. జై పాతాళ భైరవి. అమ్మా వందనం. అమ్మా, ఈ కథ విన్నవారికి చూచిన వారికి ఎల్లప్పుడూ అష్టైశ్వర్యాలతో తొలతూగేలా దీవించి ఈ పవిత్రమైన విగ్రహం ఈలో లీనం కామించుకుని తల్లి. తథాస్తు